ఏకాదశి సందర్భంగా నెల్లూరు రూరల్ పరిధిలోని నరసింహకొండపై వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని సతీమణి రమాదేవితో కలిసి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ దర్శించుకున్నారు. ఉత్తర ద్వార దర్శనానికి వచ్చిన మంత్రికి ఆలయ మర్యాదలతో అర్చకులు స్వాగతం పలికారు. స్వామి అమ్మవారి ఆలయాల్లో మంత్రి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి ఏటా నరసింహకొండపై వైకుంఠ ఏకాదశి సందర్భంగా తమ కుటుంబ సభ్యులతో దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. జిల్లా మరియు రాష్ట్ర ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. అందరికీ నమస్కారాలండి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఈ ముక్కోటి ఏకాదశి రోజు నెల్లూరులోని లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో ఉభయం చేయటం మా కుటుంబం ఎప్పటి నుంచో వచ్చేస్తుంది. ఆ నేపథ్యంలో ఈరోజు కుటుంబ సమేతంగా రావటం, ఆ యొక్క లక్ష్మీ నరసింహస్వామికి ఏదైతే ఉభయం చేస్తున్నామో ఉభయం చేయటం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆయన ఆరోగ్యాలతో ఉండాలని, సకల ఐశ్వర్యాలతో ఉండాలని, అన్ని విధాలు వెనకబడిన ఈ రాష్ట్రం గౌరవరైన ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో అందరూ సుఖశాంతులతో ఉండేటట్టుగా, అందరూ అన్ని విధాల అభివృద్ధి అయ్యేటట్టుగా చేయాలని ఆ భగవంతుని ప్రార్థించుతారు.